ప్రభుత్వ హాస్పిటల్స్ లో వైద్యుల నిర్లక్ష్యం ఇప్పుడు మరోసారి బయటపడింది. గాజు పెంకు పుంచుకొని ఓ బాలుడు హాస్పిటల్ కు వెళ్ళగా గాజు పెంకును బయటకు తీయకుండానే కుట్లు వేసేశారు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్లో చోటు చేసుకుంది. ప్రజలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ హాస్పిటల్ డాక్టర్స్ ఇలా నిర్లక్ష్యం చేస్తే పేద ప్రజలు ఎక్కడికి వెళ్లాలని ప్రశ్నిస్తున్నారు. నందిగామ రవివర్మ అనే బాలుడు గత నెల 27న ఆడుకుంటూ ఉండగా గాజు పెంకు గుచ్చుకుంది. దగ్గరలోనే ఉన్న మహేశ్వరం ప్రభుత్వ హాస్పిటల్కి తీసుకువెళ్లగా ఆ రోజు డ్యూటీలో ఉన్న డాక్టర్ అక్కడే ఉన్న వాచ్మెన్తో ట్రీట్మెంట్ చేయించాడు. ఆ అబ్బాయికి గుచ్చుకున్న గాజు పెంకును తీయకుండా కుట్లు వేసేస్తాడు. 2 రోజులు గడిచిన తర్వాత కూడా కాలువాపు రావడంతో మరలా హాస్పిటల్కు వెళ్తే మాత్రలు రాసి పంపించేశారు. మళ్లీ 2 రోజులకు కాలు వాపు రావడంతో బాధితుడు ప్రైవేట్ హాస్పిటల్లో ఎక్స్రే తీయించగా గాజు పెంకు కాలు లోపల ఉందని చెప్పారు డాక్టర్స్. నిర్లక్ష్యం వహించిన డాక్టర్పై చర్యలు తీసుకోవాలని అధికారులని కోరారు బాధిత కుటుంబానికి చెందిన వ్యక్తులు. ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యుల నిర్లక్ష్యం మరోసారి బయటపడింది. గాజు పెంకు గుచ్చుకొని ఓ బాలుడు హాస్పిటల్కి వెళ్ళగా గాజు పెంకును బయటకు తీయకుండానే వాచ్మెన్తో కుట్లు వేయించేశాడు ప్రభుత్వ హాస్పిటల్లో పనిచేస్తున్న డ్యూటీ డాక్టర్. అయితే 2 రోజుల అనంతరం కూడా కాలు వాపు వచ్చిందని మళ్ళీ అదే డాక్టర్ దగ్గరికి వెళ్ళగా మాత్రలు రాసి పంపించేశారు. మళ్ళీ 2 రోజులకి వాపు రావడంతో ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకొని ఎక్స్రే తీయించుకున్నప్పుడు కాలు లోపల అక్కడ గాజు పెంకు ఉన్నట్టుగా తేలింది. దీంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డ్యూటీ డాక్టర్ పై కేసు నమోదు చేశారు. వాళ్లపై డాక్టర్లపై ఇలా నిర్లక్ష్యం వహించే డాక్టర్స్ పై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అక్కడి స్థానికులు. నందిగామ రవివర్మ అనే అబ్బాయి 27వ తారీఖు సాయంత్రం 5:30 గంటల ప్రాంతానికి ఆదివారం రోజున ఈ యొక్క హాస్పిటల్కి రావడం జరిగింది. ఆడుకుంటుంటే కాలులో గాలి సీసం దిగడంతో ఇక్కడికి రావడం జరిగింది. ఆ రోజు డ్యూటీలో ఉన్నటువంటి డాక్టరు నిర్లక్ష్యంగా ఆ రోజు కేవలం నామమాత్రం చూసి ఏం చేసిందంటే అక్కడ ఉన్నటువంటి వాచ్మెన్కి చెప్పి 3 కుట్లు వేయించడం జరిగింది. కుట్లు వేసిన తర్వాత 2 రోజుల తర్వాత బాధితుడు ఏంటంటే మళ్ళీ కాలు మంటలేస్తుంది, వాపు వస్తుంది అని చెప్పి హాస్పిటల్కి వస్తే మందులు రాస్తూ పంపిస్తాం క్లియర్గా. అదేవిధంగా మరలా 3 సార్లు వచ్చింది. 3 సార్లు వచ్చినా మెడిసిన్ అదేవిధంగా ఇచ్చింది. కాలు వాపు వస్తుంది ఏం సంగతి అని చెప్పి నిన్న సాయంత్రం 2-3 గంటల ప్రాంతంలో నైటింగల్ హాస్పిటల్ తీసుకెళ్ళి ఎక్స్రే చేయించగా క్లియర్గా గాజు పెంక క్లియర్ లోపల గాజు శీషం మొత్తం కనిపిస్తుంది. ఈరోజు ఆ యొక్క బాధితునికి ఈరోజు సాయంత్రం 5:30 గంటలకు ఆపరేషన్ ఉంది. ఈరోజు పేదలు ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్ వెళ్ళలేని పరిస్థితి ఉన్న వాళ్ళందరూ ఈరోజు ప్రభుత్వ ఆసుపత్రికి వస్తుంది. ప్రభుత్వ ఆసుపత్రికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు ఎంత నిర్లక్ష్యంగా ఉన్నట్టే క్లియర్గా మరీ మనుషులను పశువుల కన్నా హీనంగా ఇక్కడ వైద్యం చేస్తూ గుర్తుపెట్టుకోండి పంపించడం జరుగుతుంది. కావున ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ హాస్పిటల్లో ఎవరైతే నిర్లక్ష్యం వహించారో ఆ డాక్టర్ ఆ రోజు ఆ యొక్క బాధితుడిని ఖచ్చితంగా న్యాయం చేసే విధంగా ఆ యొక్క డాక్టర్ పైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం.